హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి పొడి పొడిలాడే అండ్ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై. మనం ఎప్పుడైనా కానీ ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఆనియన్స్ను ఇట్లాగా వాటర్లో వేసాము అంటే మనకి ఈ ఉల్లిపాయ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ కష్టపడకుండా చాక్తో ఈజీగా రావటమే కాకుండా మనకి ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళెమిటి నీళ్ళు వస్తాయి కదండి, అవి కూడా ఎక్కువ రావన్నమాట. చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఎట్లయినా మనము ఎగ్ ఎప్పుడు అంటే ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒక 10 మినిట్స్ ముందు నీళ్ళల్లో వేయండి. ఆ తర్వాత తొక్కు అనేది నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా కానీ ఎగ్ ఫ్రైకు ఆనియన్స్ను చాలా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఎగ్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఉల్లిపాయలను కట్ చేసే విధానాన్ని బట్టి మనకి ఎగ్ ఫ్రై ఉంటుంది. ఇవి ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో ఎగ్ ఫ్రై అనేది అంత రుచిగా, చూడటానికి చాలా బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. మనము ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక మా వారైతే ఇప్పుడే ఎగ్స్ తెచ్చారండి. నేను ఇంకా ఓపెన్ చేస్తున్నాను. మాకైతే ఎగ్స్ అనేది ఇట్లాగా వరి పొట్టు వేసి ఎగ్స్ పెట్టిస్తారనమాట. ఇక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి మనము ఎగ్ ఫ్రైకు ఎప్పుడైనా కానీ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలండి. అప్పుడే అది టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసిన ఆనియన్స్ను ఆయిల్లో వేసి, మనము ఆనియన్స్ తొందరగా వేగుతాయి కాబట్టి మంట హైలో పెట్టొద్దండి, మీడియంలో పెట్టి మనము వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు వేయాలి. కారం ఎమ్మిటే వేయకూడదండి. సాల్ట్, పసుపు వేసిన తర్వాత ఇవి ఒక 10 నిమిషాలు బాగా వేగిన తర్వాత కారం వేయాలి. మనము ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఎగ్స్ వేయాలండి. ఇట్లాగా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మనము ఎగ్స్ వేసామంటే ఎగ్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట. అంటే కొంచెం తడిగా ఉంటుందండి, కూర అనేది పొడిగా ఉండదు. మనకి ఇవి కొంచెం బాగా ఆనియన్స్ ఇట్లాగా ఈ స్ట్రక్చర్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత కూడా మనము ఆనియన్స్ను ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. మంట సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. లేకపోతే ఆనియన్స్ అనేది ఊరికనే బాండికి అంటుకొని పోయి అడుగుంటుంది అన్నమాట. ఇట్లాగా ఆనియన్స్ బాగా కొంచెం ఇట్లాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్స్ వేస్తే చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై. ఎగ్స్ ఇట్లా కొట్టినమ్మిటే మనము గెంటుతో కలపకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయండి ఎగ్స్ కొట్టిన తర్వాత. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనము గెంటితో కలుపుకోవాలండి. ఎందుకంటే ఎగ్స్ కొట్టిన ఎమ్మిటే మనము గెంటితో ఇట్లా కలిపాము అంటే మనకి ఎగ్ ఫ్రై అనేది గుజ్జు గుజ్జుగా ఉంటుందండి, పొడి పొడిగా రాదు. ఎగ్స్ కొట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత ఫ్రై చేస్తే మనకి చూడండి ఎగ్ ఫ్రై అనేది ఎంత పొడి పొడిగా ఉందో, బాండికి ఏమాత్రం అంటుకోకుండా చాలా పొడి పొడిగా క్రిస్పీగా ప్రిపేర్ అయింది. సో ఎప్పుడైనా కానీ మనం ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఎగ్స్ వేస్తేనే మనకి ఎగ్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లాగా ఈ స్ట్రక్చర్లో ట్రై చేయండి. ఎగ్ ఫ్రై అనేది ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో, రెసిపీస్తో మళ్ళీ కలుద్దాము.